వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఈ పండుగలు బాగా చేసుకుంటున్నారు. మన సాంప్రదాయాలన్నీ కాపాడుతున్నారు. మనకు ప్రపంచం మొత్తం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి అంబాసిడర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనల్ని చూసి అక్కడుండే ప్రజలు కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపట్న శ్రమ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్, కష్టపడే మనస్తత్వం, దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మనం ఒకప్పుడు ఐటీ మాట్లాడాం, ఇప్పుడు నేను ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు డేటా సెంటర్సే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఆరోగ్యానికి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నా ఉద్దేశం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అదే సమయంలో మోడర్నైజేషన్లో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నేను సంజీవిని అనే ఒక ప్రాజెక్టు పెట్టి ప్రతి ఒక్కరికి మీ సెల్ ఫోన్ ద్వారానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అవసరమైతే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కి దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సంజీవిని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు మీ డేటానంతా కూడా అనలైజ్ చేసి రాబోయే రోజుల్లో చాలా మార్పులు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి పర్సనల్ మెడిసిన్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఏ వ్యక్తికి ఏ మందు పనిచేస్తుందో ఆ మందును కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది. అయితే మందు వస్తుందని చెప్పి ఇష్టానుసారంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మనం లేనిపోని సమస్యలు తెచ్చుకునే పరిస్థితి వస్తాం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, 2024 ముందు, 2024 తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు. ఎవరో ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, విధ్వంసం, భయం గుప్పిట్లో మనందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తారో అది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతను కాపాడడానికి 2 పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు 24 గంటలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి,
సుపరిపాలన. ఈ మూడు కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో అనునిత్యం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే పాలసీలు కూడా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాం, అందరికీ సెక్యూరిటీ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి. ఓసారి ఏజ్ అయిన తర్వాత పిల్లలు కూడా, మన సంస్కృతి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశానికి ఉన్నాయి. ఈరోజు చాలా దేశాల్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చూసుకోకుండా ఓల్డ్ ఏజ్లో ఉండే పరిస్థితి ఉంది. అంటే ఓల్డ్ ఏజ్ కూడా అవసరం లేకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం లేకుండా పిల్లల్ని చూసుకునే సంస్కృతి ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి అక్కడక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. ఈరోజు చూస్తున్నాం, తల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తుల్ని, చెల్లెలకి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు. అందుకే నేను ముందు జాగ్రత్తగా కుటుంబాలను కలపాలని చూస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే, విడిపోతే నేను ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వను, కలిసి ఉంటే ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తానని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాంది. అదే మరి చిన్న కుటుంబం ఒంటరితనానికి లేకుంటే సమస్యలకు కూడా నిలయంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడు కూడా, మన పెద్దవాళ్ళందరినీ మనం చూస్తే ఒక ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు పెద్దలు కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో పెద్దలు ముసలివాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలను చూసుకునేవాళ్ళు. అదే మాదిరిగా వీళ్ళు పనులు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. భార్యాభర్త సెపరేట్గా ఉండడం, ఓసారి భార్యాభర్తలో కూడా విభేదాలు వస్తే వాళ్ళు కూడా విడిపోవడం, లోన్లీనెస్తో సఫర్ కావడం, క్షణికమైన ఉద్రేకాలతో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉండాలి. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక కార్యక్రమాలు. ఈ మధ్య జనాభా తగ్గిపోతూ ఉంది. ఈ సందర్భంగా అది కూడా ఆలోచించుకోవాలి. ప్రపంచ